ఓం నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 24వ శ్లోకం. మీనాకృతే కమటకోల నృసింహవన్నిన్ స్వామిన్ పరస్వద తపోదన రామచంద్ర శేషాంస రామయదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి, చేప రూపమును ధరించినవాడవు, తాబేలు రూపమును ధరించినవాడా, వరాహ అవతారాన్ని తీసుకున్నవాడా, నరసింహస్వామివి, పరశురాముడవు, శ్రీరామచంద్రుడవు, బలరాముడవు, శ్రీకృష్ణుడవు, కల్కి రూపమును ధరించబోయేవాడవు. ఓ వెంకటేశ్వర స్వామి, ఈ సమస్త అవతారాలకు మూలమైనవాడా, నీకు మంగళకరమైన ఉదయం. ఒక్కసారి ఆలోచించండి. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, మారుతాయి. కానీ దైవం ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు. అవసరాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతూ వస్తుంది. ప్రతి అవతారం ఒక సందేశం. రక్షణ కోసం, ధర్మస్థాపన కోసం, సమతుల్యత కోసం. మన జీవితంలో కూడా ఒకే విధంగా ఉండడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా మారడం అవసరం. ఎప్పుడు కఠినంగా ఉండాలి, ఎప్పుడు మృదువుగా ఉండాలి, ఇది తెలుసుకున్నవారే విజయవంతులు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం, మార్పు అంటే బలహీనత కాదు, అది జీవనానికి అవసరమైన శక్తి. దైవం కూడా మారుతుంది మన మంచి కోసం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 24వ శ్లోకం అర్థం. మార్పుకు అనుగుణంగా మనం మన లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ అనేది హ్యాపీగా ఫ్లో అవుతుంది. ఈ ప్రస్తుత కాలంలో మార్పు అనేది చాలా చాలా అవసరం. ఆ మార్పును హ్యాపీగా స్వాగతించాల్సిన అవసరం చాలా ఉంది. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.